మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుని ఈ దినపు వాగ్దానం: ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54:12. దేవుని నమ్మని బిడ్డల కాలంలో ప్రశస్తమైన వస్త్రంతో మన సరిహద్దులు సమాధానంగా ఏర్పడరు. ఎలా ఉంటుంది? సరిహద్దులు ఏర్పరుస్తారు, రత్నాలతో ఏర్పాటు చేస్తాం దేవుని నమ్మ బిడ్డలకు. అలాగే మనం దేవుని చిత్తం ఉండాలి. చేస్తాను ఉన్నప్పుడు మన దేవుడు అంటే ప్రశస్తమైన విలువైన మన జీవితం విలువగా ఉంటుంది అన్నమాట. మన సరిహద్దు చుట్టుపక్కల సమాధానం, మన సరిహద్దులు విశాలపరచాడు. ఎబ్బేజు ప్రార్థనకి ఏం చేశాడు? నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. అతను విశాలపరిచాడు దేవుడు. నాకు తోడుకొండమన్నాడు. అన్నీ ఎబ్బేజు ప్రార్థన ఎట్టుగా దేవునికి ఇష్టానుసారంగా చేసిన యెహోవా అతను మనవి ఆలకించినని వాక్యం రాయబడింది. అలాగే మన సరిహద్దులో సమాధానం రావాలంటే, మన సరిహద్దులు సంతోషకరంగా ఉండాలంటే మనం ఎట్టుగా ఉండాలంటే దేవుని చిత్తంలో ఉండాలి, దేవునికి ఇష్టం ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన మనల్ని గొప్పగా ఉండాలని కోరుకుంటాడు, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. దేవాదేవుడు ఎప్పుడు కోరుకుంటాడు? తన చిత్తం, తన ఆజ్ఞలు గైకొని నా చిత్తం నెరవేర్చి నావాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన సహోదరుడా, ప్రశస్తమైన నీ జీవితాన్ని ఒక రత్నం వల్లే నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేస్తాడు దేవుడు. మరి అలాంటి ధన్యత అందరికి ఇస్తున్నాడు దేవుడు. ఎన్నో వాగ్దానాలతో మన రోజు మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ దినాన్ని ఈ వాగ్దానం ప్రార్థన చేయి. నీ కుటుంబం, నీ చేసే చేతి పని దీవనకరంగా ఆశీర్వాదం ఉండే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నా ప్రార్థన: సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మదేవా, నీ కొందర ఇంకోనైనా మరొక నూతన దినం దయచేసి ఈ దినం అంతా మేము చేసే పని అంతట్లో దీవనకరంగా ఆశీర్వాదకుండా సహాయించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకీడు రాక అందరితో సమాధానం, శాంతి దయచండి. మేము వెళ్ళే ప్రతి పనిలో విజయాన్ని దయచండి. దుష్టుడు సాతాను ఎటువంటి గర్భించకుండా మా చుట్టూ కంచండి. బయటికి వెళ్ళి మేము తిరిగి వచ్చే వరకు మీకు కంచివ్వండి. ఎక్కడికి వెళ్ళినా జయాన్ని దయచండి. అడిగిపోయిన స్థానం దీవనకరం మలచండి. మేము చేసే పని దీవనకరంగా యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప మాకు దాచి మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మాకు వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. ప్రభా, కృప చూపించండి, దీవించండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ కుటుంబంలో తాగుడు, వ్యసనం, దూరపు అప్పులు, బంధకాలను పిలిచిండి. కుటుంబ సమస్యలపై విడుదల. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపి దినమంతా నేను ఎక్కడి మమ్మల్ని భద్రపరిచి దాచి కాచుకాడు. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.